హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఎంసెట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇఫ్ sin theta plus cos theta equals to a and tan theta plus cot theta equals to b, then he is asking the relation between a and b. In the sense, relation between a and b only. సరే, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో మనకి సైను కాసు టాను కాట్లో ఏం లేదు. అంటే ఈ రెండింటిని యూజ్ చేసి ఈ రిలేషన్ రాబట్టాలి ఏకి బీకి కూడా. అట్ ద సేమ్ టైం సైను కాస్ టాన్ కాట్ని ఎలిమినేట్ చేయాలి. ఎట్లా చేస్తాం అంటే సింపుల్ నాన్న, ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎలిమినేట్ చేయాలన్న థాట్ మీలో వచ్చిందో మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కానీ, లేదంటే వాటిని మ్యానిపులేట్ చేసుకుని ఎల్సిఎం కట్టుకోవడం లాంటి వాటిని కానీ, ఐడెంటిటీస్ని వచ్చే విధంగా చేసుకోవడం కానీ మనకి చేసుకోవాలన్నమాట. సరే, I will be doing here squaring on both sides. So what I will be getting here, sin theta plus cos theta whole square వస్తుంది equals to a square. అవునా? సో దీన్ని మళ్ళీ a plus b whole square రూపంలో ఉంది. That is nothing but a square plus b square plus 2ab. అవునా? Equals to a square. Right? సరే, we already know that sin square theta plus cos square theta value is 1 plus 2 sin theta cos theta ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. రైట్? సరే, ఇలా ఉంచండి. ఇంతకు మించి మనం సాల్వ్ చేయలేం కదా. సరే, దీని నుంచి చూద్దాం. ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూసుకుంటే దీన్ని మనం సాల్వ్ చేసాం. ఇక్కడ టాన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు బి ఉంది. ఇక్కడ మనకి సైను కాసులో వచ్చింది. దీన్ని మనం సైను కాసులోకి మార్చేసుకుంటే, సో సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా ఈక్వల్స్ టు బి. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ యాజ్ ఎల్సిఎం, sin theta into cos theta, cos పోతుంది, sin square theta వస్తుంది. ఇక్కడ sin పోతుంది, cos square theta వస్తుంది. Equals to b. Yes or no? So 1 sin square theta plus cos square theta value is 1 by sin theta into cos theta equals to b. Right or not? Okay. సరే, ఇక్కడ చూడండి, నాకు కావాల్సింది ఏంటి అంటే 1/b తీసుకొచ్చాను. సైన్ తీటా వాల్యూ కాస్ తీటా వాల్యూ అటు తీసుకెళ్ళాను. ఎందుకని? ఇక్కడ నాకు సైన్ తీటా వాల్యూ సైన్ తీటా కాస్ తీటా పోవాలంటే ఈ 1/bని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. సో అప్పుడు నాకు సైన్ కాస్ ఎలిమినేట్ అయిపోతాయి. కేవలం ఏకి బీకి మధ్య ఒక రిలేషన్ ఏర్పడుతుంది. సో 1 + 2 × దిస్ ఇస్ 1/b ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఎస్, సో 2/b ఈక్వల్స్ టు 1 అటు తీసుకెళ్ళిపోతే ఐ విల్ బి గెటింగ్ ఏ స్క్వేర్ మైనస్ 1. సో 2 అటు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, 1/b ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 1/2. ఇదే కదా నాన్న మనకు ఆప్షన్స్లో ఇచ్చాడు, ఆప్షన్ బిలో. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1/b ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 1/2. ఈ రకమైన క్వశ్చన్స్ ఎంసెట్లో నేను అడగచ్చు. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. See, what he is asking is, if x equals to 5 + 2 √6 and tan theta equals to 1/2 into root x plus 1/√x. What he is asking is secant square theta plus sin square theta. ఇదే కదా మనం అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిందేమో ఎక్స్ వాల్యూ. ఆ ఎక్స్ వాల్యూతో కూడా ఒక ఫంక్షన్ని ఫ్రేమ్ చేసి అది టాన్ తీటాకి ఈక్వల్ అయిందన్నాడు. తర్వాత అడుగుతున్నదేమో సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఫైనల్గా మనకు కావాల్సింది ఇది. కాబట్టి తీటా వాల్యూ తెలిసిందనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాబట్టచ్చు. తీటా వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? టాన్ తీటా వాల్యూ తెలిసినప్పుడే తీటా వాల్యూ తెలుస్తుంది. అవునా కదా? టాన్ తీటా పలానా వాల్యూకి ఈక్వల్ అయితే తీటా ఎంత ఉన్నప్పుడు ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుందో తెలుసుకుంటాం. సో తీటా వాల్యూ ఒప్టైన్ చేయొచ్చు. తీటా వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? ఈ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు తీటా వాల్యూ తెలుస్తుంది. కానీ మీరు ఒకటి గమనించండి, ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఏమో 5 + 2 √6. దిస్ ఇస్ అ సర్డ్. అవునా కదా? ఇట్లా ఇచ్చినప్పుడు మళ్ళీ లోపల ఇంకో రూట్ ఉన్నప్పుడు, రూట్ లోపల మళ్ళీ రూట్ ఉంటే అది ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం అయిపోతుంది. అవునా కదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి రూట్స్లో ఇచ్చినప్పుడు మనం రూట్ని పోగొట్టుకుంటేనే అప్పుడు మనకి సులువుగా ఉంటుందన్నమాట. రూట్ కనిపించిందా, ఆ రూట్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే. దట్ ఈస్ ద లాజిక్. సో రూట్ ఎట్లా పోతుంది? సి ఫ్రెండ్స్, లెట్ us సపోజ్ టేక్ దిస్ ఈక్వేషన్, దట్ ఈస్ x ఈక్వల్స్ టు 5 + 2 √6. అవునా కదా? ఈ రూట్ పోవాలంటే నేను ఏం చేస్తానంటే 5 ఇటు తీసుకురండి. ఐ విల్ బి గెటింగ్ x - 5 ఈక్వల్స్ టు 2 √6. అవునా? ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు రూట్ అనేది కంపల్సరీగా క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ x - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 √6 హోల్ స్క్వేర్. అవునా? సో వాట్ ఈస్ a - b హోల్ స్క్వేర్? a స్క్వేర్ మైనస్
2ab that is 10x plus 25 equals to 2 square is 4, 6 root cancel root 6 లో root square cancel అయిపోతుంది, 6 4s 24, right? Okay, so x square minus 10x 24 ఇటు వస్తే 25 minus 24 equals to 0, అవునా కదా? So what I will be getting x square minus 10x plus 1 equals to 0, right? ఇలా ఉంచండి ఈక్వేషన్ని. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి, నాకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది, కానీ నాకేం కావాలి, తీటా వాల్యూ కావాలి. ఇప్పుడు ఇందులోంచి ఈ తీటా వాల్యూని ఒబ్టైన్ చేద్దాం. మళ్ళీ ఆల్రెడీ చెప్పుకున్నాం, రూట్స్ పోవాలి అంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ చేయాలి అటు ఇటు. అయితే 2ని ముందు అటు తీసుకువెళ్ళండి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ 2 tan theta ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ప్లస్ 1/√x. ఇప్పుడు ఇంకా సులువుగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం చేస్తున్నప్పుడు ఐ విల్ బి గెటింగ్ 2 అంటే 4 tan square theta వస్తుంది ఇక్కడ, అవునా కదా? ఈక్వల్స్ టు మళ్ళీ దీనికి స్క్వేర్ చేసామనుకోండి, దీనికి స్క్వేర్ వస్తుంది అంటే రూట్ ఎక్స్కి స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్, ప్లస్ మళ్ళీ బీ స్క్వేర్ 1/√xకి మళ్ళీ స్క్వేర్ చేసినప్పుడు 1/x వస్తుంది, ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ 1/√x కదా, 2ab. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా నాకు ఇక్కడ 2 మిగులుతుంది, అవునా? సో రూట్ ఎక్స్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 2, రైట్? ఓకే, సో దీనికి నేను ఎల్సిఎం చేశాను అనుకోండి, ఐ విల్ బి గెటింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x డివైడెడ్ బై ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 4 tan square theta, అవునా కదా? సో ఇక్కడ నాకేమో ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. సో నాకు tan theta వాల్యూ తెలియాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇందులోంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 10x మైనస్ 1ని ఒబ్టైన్ చేస్తాను, అంతే కదా? 10x అటు తీసుకువెళ్ళాను, ప్లస్ 1 అటు తీసుకువెళ్ళాను, ఐఎమ్ గెటింగ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10x మైనస్ 1. సో ఈ ఎక్స్ స్క్వేర్లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది, 4 tan square theta equals to what is here 10x minus 1 plus 1 plus 2x whole by x. So minus 1 plus 1 gets cancelled, 10x plus 2x is 12x by x, right? 4 tan square theta equals to ఇప్పుడు xలు కూడా ఎలిమినేట్ అయిపోయాయి, అవునా కదా? సరే, సో tan square theta is equals to 12 by 4, that is nothing but 4 3s 12, tan square theta equals to 3, right? So what is the value of tan theta? Tan theta equals to √3, అవునా కదా? సో tan theta √3 ఎప్పుడు అవుతుంది, 60 degrees దగ్గర √3 అవుతుంది, అవునా కదా? సో theta ఈక్వల్స్ టు 60 degrees, అవునా? రైట్, theta వాల్యూ 60 degrees అని తెలిసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, దిస్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. సో వాట్ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్, సో secant స్క్వేర్ 60 ప్లస్ sin స్క్వేర్ 60, అవునా కదా? సో secant 60 ఎంత నాన్న, సో secant 60 అంటే 1/cos 60, cos 60 is 1/2, secant 60 అంటే 2, రైట్? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60, sin 60 is nothing but √3/2, అవునా? సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ 2 స్క్వేర్ is 4 and this is square root cancel అవుతుంది, this is 3/2 square is 4 again, right? 4 4 16 plus 3/4, finally the answer is 19/4, right? So option is option A. See how many steps మనం చేయాల్సి వచ్చిందో చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇటువంటి క్వశ్చన్స్ లెవెల్ 2 క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. మనల్ని మెయిన్స్ లాంటి వాటిల్లో ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతాడనమాట, మెయిన్స్ అడ్వాన్స్డ్ వాటిల్లో. సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది, రైట్? అంతేగాని మనం ఇది మెయిన్స్లో అడుగుతాడు కదా ఈ మోడల్స్ అని మనం చేయకుండా ఉండకూడదు, కంపల్సరీ మనం నేర్చుకోవాలి, రైట్? వెరీ ఇంపార్టెంట్ లాజిక్స్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్, ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. If x equals to a into secant theta plus tan theta whole square and y equals to b into secant theta minus tan theta whole power 4, then x power 4 y square equals to c. ఇక్కడ x ఇచ్చి స్క్వేర్ ఇచ్చి క్వశ్చన్లో x power 4 అడిగాడు, y ఇచ్చి పవర్ 4 ఇచ్చి క్వశ్చన్లో y square అడిగాడు. See how logical it is, but still it is very easy question. ఎందుకంటే మనం క్వశ్చన్ని చూసిన వెంటనే మనకు ఒక ఐడెంటిటీ గుర్తు రావాలి, secant square theta minus tan square theta equals to 1. ఎందుకని, ఇక్కడ secant theta plus tan theta ఉంది, ఇక్కడ secant theta minus tan theta ఉంది. సో రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 1 అవుతుంది, అందుకని ఇది ఈజీగా ఉంటుంది. సరే, అడిగిన క్వశ్చన్ ఏంటంటే x power 4 into y square, అవునా? అయితే ముందు మనం x power 4ను అప్టైన్ చేద్దాం, x power 4 into y square. ఇది x కదా, దీని నుంచి x power 4 అప్టైన్ చేస్తే a power 4 తర్వాత secant theta plus tan theta, ఇక్కడ 2 ఉంది, 2 4s ఎంత 8 కదా. సో secant theta plus tan theta హోల్ పవర్ 8, అవునా? ఇక్కడ ఇంటూ ఉంది, అవునా? సో దిస్ ఇస్ ఇంటూ y స్క్వేర్ ఉంది కాబట్టి b స్క్వేర్, రైట్?
మళ్ళీ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా హోల్ పవర్ 4 ఉంది కదా, 4 ఇంటూ ఇక్కడ 2 ఉంది, 2 టైమ్స్ చేస్తా, 4 2s నథింగ్ బట్ 8, రైట్. సరే మనకేమొచ్చింది ఇక్కడ a పవర్ 4 b స్క్వేర్ అలా ఉంచేయండి, ముందుకు తీసుకురండి. ఇప్పుడు సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా హోల్ పవర్ 8 ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా హోల్ పవర్ 8 ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఉందనుకోండి. వాట్ ఈస్ ద ఫార్ములా? సారీ, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎం ఉందనుకోండి, XY హోల్ పవర్ ఎం. అవునా, రెండింటికి పవర్స్ సేమ్గా ఉంటే XY హోల్ పవర్ ఎం అని రాయొచ్చు, అవునా కదా. అదేవిధంగా దీన్ని మనం ఎలా రాయొచ్చు? సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా హోల్ పవర్ 8, అవునా. సో a పవర్ 4 b స్క్వేర్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ నథింగ్ బట్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా whole power 8. So what is this value? This is the second identity. So that is equals to 1. So a power 4 into b square into 1 power 8, that is nothing but this is already 1. 1 into something is this something. So answer is a power 4 b square. Which option? Option D, right? Very very simple question. ఈ క్వశ్చన్స్ మనల్ని ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటాయి. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా, ఇక్కడ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా అన్నాడు. క్వశ్చన్లో మనల్ని ఇక్కడ ఏమని ఫ్రేమ్ చేయొచ్చు? కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా, కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా అన్న సేమ్ మోడల్, రైట్. అంటే ఐడెంటిటీస్ మీద క్వశ్చన్స్ని ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాడనమాట, రైట్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే, లెట్ us see the next question. వెరీ ఇంపార్టెంట్ లాజిక్. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేటటువంటి టాపిక్ వస్తుంది. ఐ విల్ బి డిస్కసింగ్ వాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్సో. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, దట్ ఈస్ ఫైన్. So if sin theta cos theta are the roots of the equation ax square minus bx plus c equals to 0, then the relation among ABC is జనరల్గా మనం ఏం తీసుకుంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం, అవునా. దానికి రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ b బై a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c బై a అని తీసుకుంటాం, అవునా. కానీ వాడు చేసిన చిన్న ట్రిక్ ఏంటంటే, వాడు ప్లే చేసిన ట్రిక్ ఏంటంటే ఇక్కడ మైనస్ పెట్టడం, సైను కాస్ని రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అనుకోమనడం. అప్పుడు ఏబీసీ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పమనడం. వెరీ లాజికల్ క్వశ్చన్. సి, ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మైనస్, ఇక్కడ 2 రూట్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో ఉన్నాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సి, ఏఎక్స్ స్క్వేర్, హౌ కెన్ ఐ రైట్ దిస్ వన్? ప్లస్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0, అవునా కదా. సో ఇలా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే దీని రూట్స్ ఏమంటున్నాడు? సైను కాసు అంటున్నాడు. సపోజ్ నాకేం తెలుసు? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ కదా. జనరల్గా ఇక్కడ మైనస్ బీ బై ఏ అంటే అర్థం ఏంటి? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, అవునా కదా. సో మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? మైనస్ బి, రైట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ బి బై ఏ, రైట్. సో నెక్స్ట్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈస్ నథింగ్ బట్ సి బై ఏ, సరిపోతుంది, రైట్. రైట్, ఓకే. ఇప్పుడు రిలేషన్ కావాలంటే సైను కాస్లు ఎగిరిపోవాలి, అవి ఉండకూడదు తీటాలో. కేవలం ఏబీసీతో మాత్రమే రిలేషన్ రావాలి. ఇలాంటి మోడల్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నాను? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇవి ఎగిరిపోతాయి, రైట్. సో let us do squaring on both sides on this particular first equation. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, this is second equation అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్కి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే what I will be getting? sin theta plus cos theta whole square equals to b by a whole square, అవునా. సరే, సో sin square theta plus cos square theta plus 2 sin theta cos theta equals to b square by a square. Right, what is this value? This value is equals to 1 plus 2 sin theta cos theta equals to b square by a square, right Anna? So malli sin theta into cos theta kanpadutundi, that value is nothing but c by a kada. Substitute cheyandi indulo. So 1 plus 2c by a, right, equals to b square by a square, right. So ikkada naaku em vastundi chudandi. So see friends, a plus 2c by a equal to b square by a square, అవునా. a plus 2c by a is equal to b square by a square. ఒక a ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. what I will be getting?
ఏ ప్లస్ 2c ఈక్వల్స్ టు బీ స్క్వేర్ బై ఏ. ఈ ఏ ఇటు తీసుకురండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ac ఈక్వల్స్ టు బీ స్క్వేర్. అంతేనా? ఏ రెండింటితో మల్టిప్లై అవుతుంది ఇటు తీసుకొచ్చినప్పుడు. సో ఫైనల్గా నాకు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఇటు తీసుకొస్తే మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 2ac ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ వాట్ the required relation between A, B and C. So which option? I think it's option A, right? ఈ విధంగా చేయాలన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే తీటాల్లో ఇచ్చి రిలేషన్ బిట్వీన్ కోషన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ తీటాస్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలి? రూట్స్ ఉన్నప్పుడైనా ఇలా ఎలిమినేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడైనా సరే ఖచ్చితంగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనే టెక్నిక్ని వాడాలన్నమాట. ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెక్నిక్, రైట్? గుర్తుపెట్టుకో, రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్ వెరీ లాజికల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Let's meet in the next lecture. Thank you.